హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా పెరట్లో ఉన్న చెట్లు మొత్తం మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ వచ్చేసి దీంతో మొదలెడదాం. ఇది వచ్చేసి కిచిడీకాయ చెట్టు అనమాట. యాక్చువల్లీ దీన్ని కమలాకాయల చెట్టు అని తీసుకున్నాం, బట్ ఇది కిచిడీకాయ చెట్టు. చూడండి గైస్ ఎన్ని కాయలు కాస్తాయో. ఇలా షార్ట్ వీడియో కూడా తీసాను. అది కాకుండా మీకు ఇంకొక 3 కూడా చూపిస్తానండి. 3 కాయలండి. ఇది వచ్చేసి నాగవర్ధనం పూలు. దీని వాసన వచ్చేసి చాలా బాగుంటుంది. స్మెల్ పూసిన పువ్వు, విచ్చుకున్న పువ్వులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్ ప్లాంట్ అనమాట. అయితే వానకి ఇది మొత్తం పూలన్నీ రాలిపోయాయి. ఇదంతా పిచ్చి పిచ్చి గడ్డ అన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్లవర్ ఏమంటే నాకు తెలీదు, బట్ ఇది చాలా బుష్గా ఉండేది. మరి రూట్ని బ్లాక్ చేస్తుందని చెప్పేసి మా నాన్నమ్మ కట్ చేస్తారు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అన్నమాట. చెట్టు కాదు, తీగ. ఇదిగోండి చాలా ఉంది. ఇది గన్నేరు చెట్టు. దీని ఫ్లవర్స్ మాత్రం కనిపించట్లేదు, ఇంతకుముందు చాలా ఉండేది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మా హైబిస్కస్ ట్రీ అనమాట. చాలా బుషిగా ఉండేది ఇక్కడ వరకు, బట్ మేము కట్ చేస్తాము. నెక్స్ట్ ఇదేంటో నాకు సరిగ్గా తెలీదు, ఈ ఫ్లవర్ పేరేంటో, బట్ ఉంటుంది. రండి లోపలికి వద్దాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మా నారింజకాయ కాదు, నిమ్మకాయ ఏదో చెట్టు ఫ్రెండ్స్. నాకు కూడా సరిగ్గా తెలియదు, ఐడియా లేదు. నిమ్మకాయ చెట్టే. అండ్ దిస్ వాస్ నారింజకాయ చెట్టు అనమాట. ఇది చాలా కిందకి బుషీగా ఉంటుంది. పడిపోతాం, చూసుకో. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి కొబ్బరి చెట్టు. మా నాన్నమ్మ దీన్ని పెట్టినప్పుడు నా హైట్ ఉండేది, నేను పెరగలేదు, ఇది పెరిగిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో చెట్టు అనమాట, కొబ్బరి చెట్టు. ఇంకా కాయలు కాయాలి. ఇవి వచ్చేసి వంకాయ చెట్టు అనమాట. పువ్వు వచ్చింది, కాయలు రావాలి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి అరటికాయ చెట్లు. ఇంకా ఇది దొండకాయ. ఇట్ ఈస్ ద దొండకాయ చెట్టు. మేము ఏమీ కొనుక్కొని అక్కర్లేదు, మా నాన్నమ్మ ఇలా ఫ్రెష్గా పండిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను, ఆగండి గాయస్. ఇది వచ్చేసి బెండకాయ చెట్లు ఇవన్నీ. ఇంకా అదేమో గోంగూర చెట్టు. నేను అక్కడికి వెళ్ళడం అవ్వదన్నమాట. ఇదిగోండి ఈ బెండకాయ ఒకటి ఉంది. ఓకే గాయ్స్, నెక్స్ట్ నేను మీకు ఇంకా కొన్ని చూపించాలి. ఇది వచ్చేసి మా మామిడికాయ చెట్టు అన్నమాట. ఇంకా అక్కడ ఒక మామిడికాయ చెట్టు పెట్టారు మా నాన్నమ్మ గారు. ఇంకా ఇది వచ్చేసి నా ఫేవరెట్ సీతాఫలం చెట్టు, కస్టర్డ్ యాపిల్ ట్రీ. ఇంకా ఇది వచ్చేసి దబ్బకాయ చెట్టు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ ట్రీతో. చూడండి ముళ్ళులు. ఇది ఎప్పుడో పెట్టారు మా నాన్నమ్మ గారు. ముళ్ళులు చాలా బాగా పెరిగాయి, కానీ స్పైన్స్ ఒక్క కాయ కూడా కాయలేదు ఇప్పటి వరకు. వచ్చేసి కనకాంబరాలు. ఇవి చాలా ఉంటాయి మా ఇంటి చుట్టూ, చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదంతా ఫుల్ ఇవే. ఇంకా మీకు చాలా వెరైటీస్ ఆఫ్ హైబిస్కస్ తీసి చూపించాలి. 3 ఉంటాయి మా ఇంట్లో.
ఇందాక మీకు చూపించాను కదా, బుషీగా ఉంది. నెక్స్ట్ ఇదొకటి చూడండి, ఇది ఎలా బాగా చాలా ఒత్తిగా ఉంటుంది ఈ మందార పువ్వు, ఈ హైబిస్కస్ ఫ్లవర్. ఇలాంటిదే ఇంకొక కలర్ ఉంటుంది, ఆగండి చూపిస్తా. ఓ మై గాడ్, ఈ ఏరియా మొత్తం అయితే బ్లాక్ అయిపోయింది గాయ్స్. ఇదిగోండి, పాపం మా చెల్లి వీడియో వేస్తుంది, చాలా కష్టంగా ఉంది తనకి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకొక కలర్. ఈ ఆకులు మొత్తం సేమ్గా ఉంటుంది, కానీ వీటి కలర్ టైప్సే చాలా వెరైటీ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. సో రండి, జాగ్రత్త. ఇదిగోండి గైస్, చూడండి ఎన్ని నారింజకాయలు కాస్తాయి అక్కడ. ఇంకా ఇక్కడ ఇదొకటి ఉంది. ఈ కింద ఏదో మొక్క మొలిచింది గాయ్స్, ఇదేంటో మాకు కూడా తెలీదు. ఇదిగోండి, అక్కడ 2 కాయలు కింద పడిపోయాయి. రండి మనం వెళ్ళి తెచ్చుకున్నాం. రండి, కొంచెం కేర్ఫుల్ వెళ్దాం. రండి. ఓ మై గాడ్, వంగి నడవాలి ఇక్కడ. ఇది ఇంకా పెండలే, కానీ ముగ్గినట్టు తెలుస్తుంది. ఇంకా మేము చూపించాలనుకుంటే చాలానే చూపించవచ్చు, ఏమనుకోకండి గాయ్స్. వీడియో కొంచెం బాగా రాసిపోయినా, ఎందుకంటే మేము తుప్పల్లో కట్టి తిరుగుతున్నాము, అందుకే. రండి. ఇంకా ఇదిగోండి, మా నానమ్మ ఇక్కడ తులసి చెట్లు పెట్టింది. సో మనం ఇక్కడికి వచ్చాక చెప్పులు తీసేసే రావాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది వచ్చేసి కాశ్మీర్ కనకాంబరాల చెట్టు. సో ఈ కనకాంబరాలు ప్రస్తుతానికి ఏం పుయ్యలేదు, మొన్న వాన పడ్డప్పటికీ కొంచెం ఉంది, లేదంటే చచ్చిపోయేది. ఇదంతా మామూలు కనకాంబరాలు చిన్నగా ఉండదంట, పెద్ద చెట్టు అయిపోద్దంట, అందుకే తీసుకున్నారు. నెక్స్ట్ రండి, మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో గ్రైండర్స్ మిక్సీస్ ఉండవు, జస్ట్ ఈ రుబ్బు రోల్ మీద రుబ్బుతారండి. ఈ పక్కనే ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా మా నాన్నమ్మ గారి కట్టెల పొయ్యి మీద వండుతారు. ఇదిగోండి, ఇవి ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్, వీటిని క్యాన్సర్కి ట్రీట్మెంట్లో వాడతారంట. ఇంకా రండి, మనం చూడాల్సిన బోల్డర్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఇది ఓపెన్ అవుద్దో లేదో, మ్యాక్సిమం ఓపెన్ చేయడానికి చూస్తాను. ఓకే, ఓపెన్ అయ్యింది, లాక్ ఏం లేదు కాబట్టి. రండి, ఇది వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు మాకు గేదెలు ఉండేవి ఫ్రెండ్స్. సో అప్పుడు ఈ షెడ్ ఉండేది. సో దాని తర్వాత మాకు గేదెలు అమ్మేశాక ఇది ఇలా ఖాళీగా పడి ఉంటుంది. అక్కడ గడ్డి ఉండేది, ఐ మీన్ ఎండుగడ్డి. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని టేకు మొక్కలు పెట్టారు. సో టేకు మొక్కలు చూపిస్తాను రండి. ఇది మొలకంప, రోడ్ బ్లాక్ అయిపోయింది. సో ఇదే గైస్ మా మిరప తోట. ఈ ఎండలకి మిరపకాయల చెట్లన్నీ ఎండిపోయాయి. యాక్చువల్గా ఎప్పుడన్నా మా నాన్నమ్మ నాటేటప్పుడు మేముంటే యాక్చువల్లీ మేమే నాటుతాము, మా నాన్నమ్మ గొయ్యలు చేస్తుంది. ప్రస్తుతానికి మిరపకాయలు ఏం లేనట్టే ఉన్నాయి, కొంచెం ఇక్కడ చూసుకొని నడవాలి. ఈ వైట్ కలర్ ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా.
రండి. ఇంకా ఇదంతా చాలా బుషీగా ఉంది. చివరిలో ఉన్న కొంచెం బ్రతికాయి. ఇదిగోండి గైస్, ఇంత దూరం నేను నడిచింది ఈ బొప్పాస్కాయ చెట్టుని చేరుకోవడానికి. ఇంతకుముందు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద పపాయ ట్రీ ఉండేది గైస్. దానికి 5 బ్రాంచెస్ పైకి వచ్చాయి. బట్ అది వానకి పోయిద్దేమోనని చెప్పి మా నాన్నమ్మ నరికేశారు. ఇదిగోండి, ఇదైతే చాలా బుషీగా పెరిగింది. ఇంకా పైన చాలా కాయలు ఉన్నాయి గైస్. సో అది వీడియోలో కవర్ అవుద్దా లేదా నాకు తెలియదు. ఇంకా ఇక్కడ పాకిందంతా అయితే పరవన్నం కాయలు. ఇంతకుముందు మేము కోసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు లేవు ఇక్కడ పరవన్నం కాయలు. ఇదిగోండి, ఇక్కడ ఏదో ఎండిపోయింది ఉంది, బట్ మీకు చూపించడానికి కోస్తున్నా. ఇదిగోండి, ఎలా ఉంటాయి పరవన్నం కాయలు, లోపలంతా ఎండిపోయింది. ఇదిగోండి, ఆ పక్కన అదంతా ఇవే. ఇప్పుడు మనం వెళ్ళడానికి కష్టమే. రండి గాయస్, ఇది వచ్చేసి మునగ చెట్టు గాయస్. మునగ చెట్టే. ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బోల్డ్ అని మునగ చెట్లు ఉంటాయి, అది కూడా వీడియో చేస్తాను. ఇదిగోండి గైస్, మిర్చి, ఎన్ని మిర్చి దొరికింది నాకు ఇక్కడ కనిపించాయి. అదిగోండి, అక్కడ కూడా రెడ్ చిల్లీ ఉంది. ఇది మా నాన్నమ్మ ముక్క పెట్టేశారు, కొయ్యలేదు ముందే. రండి గైస్, అటు వెళ్దాం. ఇంతకుముందు అక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉండేది, బట్ మా నాన్నమ్మ గారు కోస్తారు. అది వచ్చేసి టేకు మొక్క. చూడండి గైస్, ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పర్పుల్ కలర్లో. ఈ సాఫ్రాన్ చెట్టు అయితే అంత బాగుండో. అక్కడ చూసారా రెడ్ కలర్ కాయలు ఉన్నాయి. అమ్మ, అందుకోవడం కష్టమే. ఇదిగోండి గైస్. సో గైస్, ఇదేమైనా పర్వన్నం కాయలు ఉంటాను చూద్దాం. అదేంటో గైస్, మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే మాకు పర్వన్నం కాయలు పెందలు కానీ ఎండిపోయినవి కానీ దొరుకుతాయి. కరెక్ట్ టైంకి మాత్రం మేము రాము ఇక్కడికి. సరే, ఏం చేస్తాం మేడం. ఇంకా మా అమ్మ ఇంకా చూపించాను. ఇదిగోండి, ఇవన్నీ అయితే టేకు చెక్కలు. సర్లేండి గైస్, ఇంక వెళ్దాం పదండి. ఈసారి పక్క పైన కొంచెం గడ్డి. ఇంకా మీకు మునగ చెట్లు అవి చూపిస్తాను రండి. కొంతమంది క్లాప్ కనిపిస్తలేదు నాకు. ఇది అదిగోండి, అక్కడ ఒక మునగ చెట్టు ఉంది. గాయస్, నేను ఫుల్గా చూపించలేదు. ఇంకా గాయస్, నేను ఫుల్గా చూపించలేదు కానీ ఇదిగోండి గాయస్, ఇది ఒక జామ చెట్టు. అది కాకుండా ఇదిగోండి, అదొక జామ చెట్టు. నెక్స్ట్ ఇది వచ్చేసి మన బ్యూటిఫుల్ సపోటా చెట్టు. మై ఫేవరెట్ కూడా. సారీ, ఇది కూడా జామ చెట్టే. సపోటా ట్రీ చూడండి, చాలా బుషీగా పెరిగింది ఇది. ఇంకా ఇటు వెళ్తే చూడచ్చు. ఇదిగోండి గైస్, ఇది కూడా మామిడికాయ చెట్టు. మా నాన్నమ్మ గారు పెంచుకున్నాను మామిడికాయ చెట్టు. అండ్ ఇది అనదర్ కేక్ ప్లాంట్.
ఇది టేక్ చెట్టు, ఇదొక మందార చెట్టు. మా నాన్నమ్మ గారు అదేంటో ఎక్కువ మందార చెట్లే పెంచుతారు. ఇంకా మునగ చెట్టు వచ్చేసి బయట ఉంది గాయస్. రండి బయటకి వెళ్దాము. ఇది కూడా బయటకి గెల చూడండి ఎలా పడిపోయిందో. ఇదిగోండి గాయస్ అట్టికే గెల. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఒక స్మాల్ పపాయ కూడా పడిపోయింది. రండి గాయస్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక పెద్ద గెల పడింది. నేను బయటికి వెళ్ళగలిగితే బోర్డుని చూడచ్చు. రండి. వాళ్ళకి కొంచెం భయాలు ఎక్కువ. గేట్లు ఎప్పుడు వేసేసి ఉంటాం. అరే ఈ గేట్ ఓపెన్ అవ్వద్దు. ఇంకా రండి గేట్ వేసేయాలి. ఈ ఫ్లవర్స్ మాకు ఎంత ఇష్టమో తెలుసా. చిన్నప్పుడు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ ఫ్లవర్స్తోనే ఆడేవాళ్ళం. చెట్లు, అరటి చెట్లు చూడండి. మొత్తం పీకలు వచ్చేసి ఎంత పెద్దగా అయిందో. అంటున్నాయో. మా నాన్న యాక్చువల్గా మా నాన్నమ్మ గారు ఇక్కడ 3 అంటే 3 చెట్లు పెట్టారు. బట్ ఇక్కడ చాలా అయ్యాయి చెట్లు. అండ్ అక్కడ చూడొచ్చు మనం మునగ చెట్టుని. కనిపిస్తుందా గాయస్ మీకు? కొంచెం కెమెరాని పైకి లిఫ్ట్ చేయండి. చూడండి. అఫ్కోర్స్ ఇది కూడా మన మునగ చెట్టే. ఇంకా మీకు చింత చెట్టు కూడా నిలవచ్చు. ఇదంతా మా ఇంటి వెనకాల ఖాళీ స్థలం అన్నమాట. ఇదిగోండి. ఓకే గాయ్స్, అది వచ్చేసి ఒక మునగ చెట్టు. ఇంకా చింత చెట్టు ముందు ఉంది. ఇదిగోండి గాయ్స్, ఇది వచ్చేసి మా చింత చెట్టు. సో ఇప్పుడు నాకు చాలా భయం మా కిందకి దిగాలంటే. ఓకే అండి, ఇప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోదాం గాయ్స్. వచ్చేయండి. సో ఇప్పుడైతే మనం కొంచెం వెయిట్ వేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మాకు ఇంకా మల్లెపూల చెట్లు ఉన్నాయి గైస్, చూపిస్తా. ఇదిగోండి, ఇవి మా మల్లెపూల చెట్లు. చూసారా ఎంత బాగా విరబూసిందో. కాకపోతే ఇంకా పువ్వులు పూయలేదు. అవి కొన్ని రోజుల్లో పూస్తాయి. రండి మనం ఇంటి వెనకాలకి వెళ్ళి మీకు పువ్వులు పూస్తాయి.
గాయస్, ఇదే మా పొయ్య. మా నాన్నమ్మ హాట్ వాటర్ కాయాలన్నా ఈ పొయ్యి మీద కాస్తారు, అన్నం వండాలన్నా సరే ఈ పొయ్యి మీద వండుతారు. ఇది వచ్చేసి ఇంకా మల్లెపూల చెట్టు అన్నమాట. కాకపోతే దీనికి ఇంకా పువ్వులు లాంటివి పుయ్యలేదు. ఇది వచ్చేసి ఇంకో సీతాఫలం చెట్టు. ఎన్నున్నాయిరా బాబు అనుకోవచ్చు, బట్ మా నాన్నమ్మ అలా చేశారు. మా ఇంట్లో ఎక్కువ కూరగాయలు లాంటివి కొనం. మ్యాక్సిమం మేము పండించుకున్న కూరగాయలు కొనం మొత్తం అయిపోతుంది మా కుకింగ్ మొత్తం. ఇదిగోండి కాకరకాయ చెట్టు. చెట్టు కాదు, కాకరకాయ తీగ. ఐమ్ సారీ. అండ్ దిస్ ఈజ్ అవర్ కరివేపాకు చెట్టు. ఇదిగోండి, మీరు కనుక చూస్తే మీకు కావాల్సిన కరివేపాకు చెట్లు ఉన్నాయండి. ఇంకా ఇవి వచ్చేసి మల్లెపూల చెట్లు అన్నమాట. అండ్ ఐ విల్ షో యూ అనదర్ సీతాఫలం చెట్టు, కస్టర్డ్ యాపిల్ ట్రీ. ఇదిగోండి, అసలు మా ఇంట్లో వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి కదవే లేదు. నేను బయట నుంచి తెచ్చుకునే పని కూడా లేదు. ఇంకా 5 years అయితే ఇంకా మేము కోకోనట్స్, మ్యాంగోస్ కూడా బయట నుంచి తెచ్చుకునే అవసరం లేదు. సో మనం ఇప్పుడు డాబాపైకి వెళ్దామా? రండి గైస్. ఊరికే తిట్టుంది అనుకోకండి, మా కెమెరామ్యాన్ని జస్ట్ ఫర్ ఫన్. కెమెరామ్యాన్ కాదు, మా చెల్లెలేండి ఇప్పుడు కెమెరామ్యాన్ అవుతారు. నేనేమి ఎట్లేదు, నువ్వే ఎత్తిచ్చావు అంతే. అక్క మాత్రం చేయలేరా ఏంటి? యాక్చువల్గా మాకు ఇదంతా ఇది పైన ఉండేది, కోతులు రావడం వల్ల అవి అలా ఇరిచేసాయి. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ మెట్ల మీద. సో కాసేపు కాయకి పెడదాం. ఇదిగోండి గాయస్, ఇదే అన్నమాట మన టెర్రస్. ఎండ బాగా కొడుతుంది ఇక్కడ నుంచి చూస్తే నీట్గా క్లియర్ వ్యూ కనిపిస్తుంది దాని మొత్తానికి. ఈ ఎండకి మొత్తంగా టైర్డ్ అయిపోయాను నేను. రండి, ఇక్కడ నుంచి చూస్తే మా పెరట్లో ఉన్న వ్యూ మొత్తం కనిపిస్తుంది. మొత్తం గ్రీనరీగా చూసారా? పైన కూడా కాయలు కనిపిస్తున్నాయి, అది కిచిడి కాయలు. ఇంకా ఇవి వచ్చేసి జాంకాయలు, అది జాంకాయల చెట్టే. అవి వచ్చేసి కస్టర్డ్ యాపిల్ ట్రీ, అవన్నీ సపోటా చెట్లు. అది వచ్చేసి డ్రమ్ స్టిక్ ట్రీ అండి. దానికంటే ఎక్కువ దీనికి వచ్చి చూడండి ఎన్ని డ్రమ్ స్టిక్స్ చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు నేను మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూపించాను కదా, చింత చిగురు చెట్టు. అండ్ ఇది మునగ చెట్టు. ఇప్పుడు అలవాటు లేదా అంటారండి ఆ కాయని. ఇవన్నీ వచ్చేసి కొమ్మ చెట్లు. ఆ స్పేస్ అంతా ఖాళీగా అలా థార్నీ ఫారెస్ట్లో ఉంటుంది. ఇంతకుముందు అది కూడా మొత్తం గ్రాస్ ల్యాండ్స్లో ఉండేవి, బట్ దాని తర్వాత కొంచెం కట్ చేశారు ఈ మధ్యన. ఇంకా నేను మీకు చెప్పలేదు, అది వచ్చేసి ఒక నారింజకాయ చెట్టు అండి. మీకు అక్కడ కాయ క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇదంతా ఇలాగా. అక్కడ ఒక బొప్పాస్కాయ చెట్టు కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుండి రోడ్డు అయితే ఇంక చెప్పుకోనక్కర్లా, క్లియర్ వ్యూ అంతే. ఇదండి మా పెరట్లో ఉన్న ముచ్చట్లన్నీ, మొత్తం కాయలు చెట్లు అన్నీ చూపించేసాం. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మా కష్టం కోసం. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎంత కష్టపడుతున్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గాయ్స్, అసలు మొత్తానికి మా చెల్లి అయితే ట్యాన్ అయిపోయింది అంతే.